పోషణ, విటమిన్లు అనే విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. మానవుల్లో పోషణ, అసలు పోషణ అంటే ఏమిటి, పోషకాలు అంటే ఏమిటి, మానవునికి పోషణ అవసరమా అంటే ఇక్కడ శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, శరీర నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు అంటారు. వాటినే మనం పోషకాలు అంటాం. అంటే మన శరీరం నుంచి కొంత శక్తి విడుదల కావాలంటే, శక్తి పనిచేయాలంటే, శరీర పెరుగుదల కూడా జరగాలంటే, శరీర నిర్మాణం కూడా జరగాలంటే రసాయన పదార్థాలు ఏవైతే పదార్థాలు మన శరీరానికి అవసరమో వాటిని పోషక పదార్థాలు అంటారు, లేకపోతే పోషకాలు అంటారు. అయితే ఇక్కడ పోషకాల్లో అధిక మొత్తాల్లో కావాల్సినటువంటి వాటిని సూక్ష్మ పోషకాలని, స్వల్ప మోతాదులో కావాల్సిన వాటిని స్థూల పోషకాలని, అధిక మొత్తాల్లో కావాల్సిన వాటిని స్థూల పోషకాలని, అవి కార్బోహైడ్రేట్లు, స్వల్ప మోతాదులో కావాల్సిన వాటిని సూక్ష్మ పోషకాలని, అవి విటమిన్లు, ఐరన్లు అంటారు. అంటే ఇక్కడ పోషకాల్లో కూడా మనకి ఎక్కువగా ప్రతిరోజు మనం తినేటటువంటి ఆహారంలో ఎక్కువ తినేటటువంటిది పదార్థం ఒకటి ఉంటుంది, కొద్దిగా తక్కువ తినేది కొన్ని ఉంటాయి. అంటే ఒకటి 70%, 80% తినేటటువంటి అధిక మొత్తాల్లో తినేటువంటి పదార్థాలు కార్బోహైడ్రేట్స్, స్వల్ప మోతాదులో కావాల్సినటువంటి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. కానీ అవి ఏంటంటే విటమిన్లు, ఐరన్లు కలిగినటువంటి పదార్థాలు. అంటే వీటిని మనం సూక్ష్మ పోషకాలు అంటే, స్థూల పోషకాలు అంటే దాంట్లో ఇక్కడ పోషకాల్లో 2 రకాలు, ఒకటి స్థూల, ఒకటి సూక్ష్మ. అంటే స్థూల పోషకాలు ఎక్కువ మోతాదు, ఎక్కువ మోతాదుకి ఏంటంటే కార్బోహైడ్రేట్లు, స్వల్ప మోతాదులు అంటే ఇవి విటమిన్లు, ఐరన్లు అంటే ప్రోటీన్ లాంటి పదార్థాలు. కార్బోహైడ్రేట్లు కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్ గల సమ్మేళనాలు, వీటిని మన చక్కెరలు అంటారు. అంటే కార్బోహైడ్రేట్ అంటే ఇక్కడ కార్బనం ఉంటుంది, హైడ్రోజన్, ఆక్సిజన్ గల సమ్మేళనం, వీటన్నిటి యొక్క సమ్మేళనమే కార్బోహైడ్రేట్లు. అంటే ఇవే స్థూల పోషకాలు. అయితే వీటిని మనం చక్కెరలు అని అంటాం. అయితే ఈ చక్కెరలో కూడా సరళ చక్కెరలు ఒకే చక్కెర అణువుని కలిగి ఉంటాయి. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గ్యాలక్టోజ్, ఇవి 3 కూడా సరళ చక్కెరలు అని అంటారు. సంక్లిష్ట చక్కెరల్లో 2 నుంచి అనేక వందల చక్కెర అణువులు ఉంటాయి. ఇది ఉదాహరణ సుక్రోజ్, లాక్టోజ్, స్టార్చ్, ఇవి ఈ సంక్లిష్ట చక్కెరలు అంటారు. అంటే మనం సరళ అంటే ఏంది, సంక్లిష్ట అంటే ఏంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎక్కువ అణువులు కలిగినటువంటి, అంటే సుక్రోజ్, లాక్టోజ్, స్టార్చ్ మనం సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేం. ఇంకో విషయం, సెల్యులోజు జంతువులు జీర్ణం చేసుకుంటాయి, కానీ మనం జీర్ణం చేసుకునే శక్తి మన శరీరంలో లేదు. ఇది ఆహారానికి బరువునిస్తుంది, ఆహారం సక్రమంగా పూర్తిగా శోషణ కావడానికి ఉపయోగపడుతుంది, కానీ దాన్ని జీర్ణం చేసుకోవడం జరగదు. అంటే 1 గ్రామ్ గ్లూకోజు 4 క్యాలరీల శక్తిని ఇస్తుంది. ప్రోటీన్లు అన్నింటిలో అమైనో ఆమ్లాలు ఉన్నాయి, కానీ వీటిలో 20 మాత్రమే ప్రోటీన్లో ఉంటాయి. అంటే 20 మాత్రమే ప్రోటీన్లో ఉంటాయి. అంటే అమైనో ఆమ్లాలు 20 ఆమ్లాలు ప్రోటీన్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారంలో తగినంత మొత్తాల్లో ఆవశ్యకంగా ఉండాల్సిన అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. అంటే మనం తీసుకునే ఆహారం మనం ఎంత అవసరం ఉంటుందో ఆ అమైనో ఆమ్లాలని ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. హిస్టిడిన్ అనేది చిన్నపిల్లలకు మాత్రమే ఆవశ్యక అమైనో ఆమ్లం. పెద్దవారు అవసరమైన మొత్తాల్లో దీని శరీరంలో సంశ్లేషణ చేసుకోగలరు. అంటే అది పిల్లలకు మాత్రం బాగా ఉపయోగం. మాంసం, పాలు, గుడ్లలో ఆవశ్యక ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మాంసము, పాలు, గుడ్లు వీటిలో ఎక్కువగా ఆవశ్యక ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు అంటాం. అంటే ఎక్కువగా మాంసం, పాలు, గుడ్లలో ఎక్కువ ప్రోటీన్ లభిస్తున్నాయని చెప్పటం అన్నమాట. అంటే ఈ జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రోటీన్లు అంటే ఏంటంటే మాంసం, పాలు, గుడ్లు. ఎందుకు? వీటిని అత్యధిక ఆవశ్యక ఆమ్లాలు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే కాయగూరలు, ధాన్యాలు, పళ్ళు మొదలైన వాటిలో అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రోటీన్లు అన్నారు. అంటే ఇక్కడ
కాయగూరలు, ధాన్యాలు, పండ్లు మొదలైన వాటిలో అమైనో ఆమ్లాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని అసంపూర్ణ ప్రోటీన్లు అని చెప్పాను. వాటిలో సంపూర్ణ ప్రోటీన్లు, పరిపూర్ణ ప్రోటీన్లు అని చెప్పి అంటున్నాం. కొవ్వులు, ఫ్లాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్తో ఏర్పడతాయండి. 20 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కొవ్వులు ఘన రూపంలో ఉంటాయి. 20 సెంటీగ్రేడ్ అంత ఘన రూపంలో ఉండి 1 గ్రామ్ కొవ్వు నుండి 9.45 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది. అంటే కొవ్వులో ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ శక్తి విడుదలవుతుంది. కాబట్టి అన్ని కణాలు త్వచాలు ఏర్పడటానికి కొవ్వులు తప్పనిసరిగా ఈ శరీరానికి అవసరం. అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు పాలు, గుడ్లు ఇవన్నీ ఇవ్వటం వల్ల పిల్లలకు కావాల్సినటువంటి, బాడీకి కావాల్సినటువంటి కొవ్వు పదార్థాలు అన్నీ అందుతున్నాయి అన్నమాట. అంటే ఎముకలు పెద్దగా కావాలన్నా, అన్ని కణాలు త్వచాలు ఏర్పడడానికి కొవ్వులు అవసరం అన్నమాట. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫరస్ మొదలైన మేజర్ మూలకాలు, అంటే మామూలు మన శరీరానికి అవసరమయ్యే మేజర్ మూలకాలు సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, ఫాస్ఫరస్ ఇవి మేజర్ మూలకాలు. అయితే వీటిలో కణబాహ్య ద్రవాల్లో సోడియం ముఖ్యమైన కేటయాన్, కణ జీవ పదార్థంలో పొటాషియం ముఖ్యమైన కేటయాన్. అంటే కణ బాహ్య ద్రవాల్లో, కణ జీవ పదార్థంలో ముఖ్యమైనటువంటి సోడియం, ఈ పొటాషియం అనేవి చాలా ముఖ్యమైనది. అందుకని మనకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కానీ, మనలో మన బాడీ టెస్ట్ చేసినప్పుడు సోడియం తక్కువ ఉంది, పొటాషియం తక్కువ ఉంది, దీనికి సరిపడేటువంటి పొటాషియం, సోడియం ఉన్నటువంటి ఆహారాలు తీసుకోవాలా అని చెప్తారు. అవి లోపించడం వల్ల బాడీలో మార్పు వస్తే వ్యాధులకు గురవుతాం, మరి నీరసించిపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం. సోడియం అయాన్లు ద్రవాభిసరణ, తులస్థితిని, నాడీ కణాల ప్రేరణకు అవసరం. చూడండి ఇక్కడ, అంటే మన శరీర ద్రవాభిసరణని, ఆయాన్ల గాఢతని ఇవన్నిటి కూడా సోడియం కాపాడుతుంది. అంటే శరీర స్థూలస్థితిని కూడా, నాడీ కణాల ప్రేరణ కూడా, నాడులు యాక్టివేట్ కావడానికి కూడా ఈ సోడియం బాగా తోడ్పడుతుంది. అందుకని సోడియం ఉన్నటువంటి పదార్థాలు మనం ఎక్కువగా తినాలి. అంటే కాల్షియం విషయానికి వచ్చినప్పుడు ఎముకలు, దంతాలు ఏర్పడాలంటే కాల్షియం కావాలి. అంటే ఎముకలు గట్టిగా బలంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచే పాలలో కాల్షియం ఉంటుంది, గుడ్డులో కాల్షియం ఉంటుంది. పిల్లలకు బాగా అవి మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే మంచి దంతాలు ఏర్పడాలన్నా కూడా పాలు, గుడ్లు, మరి మాంసకృతులు ఉన్నటువంటి పప్పు ధాన్యాలు ఇలాంటివన్నీ కూడా మనం వాడాలి. రక్తం గడ్డగట్టడానికి, స్త్రీలలో పాలు ఉత్పత్తి కావడానికి, కండరాలు సంకోచం చెందడానికి కూడా ఈ కాల్షియం అంటారు. అందుకోసం గర్భిణీ స్త్రీలకి కాల్షియం ట్యాబ్లెట్ బాగా ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ స్త్రీలలో పాలు ఉత్పత్తి కావడానికి, కండరాలు సంకోచం చెందడానికి అవసరం కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్లు బాగా రాయటం జరుగుతుంది, అవి వాడటం జరుగుతుంది. అలాగే ఐరన్, హిమోగ్లోబిన్లలో ముఖ్యమైన భాగం, దాంట్లో కణజాలాలకు ఆక్సిజన్ రవాణాలు ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. మరి మనం తీసుకునేటువంటి ఐరన్ వాటికి ఎక్కువగా తీసుకున్నట్లయితే కణజాలాలకు ఆక్సిజన్ రవాణాలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది, ఎక్కువగా మనకి అందియటం జరుగుతుంది. అయోడిన్ లోపం వల్ల కూడా చాలా హైపోథైరాయిడిజం ఏర్పడి అవటుగంది పెద్దదవుతుంది ఇక్కడ మెడ దగ్గర. అంటే ఇది పెద్దగా అవి వాస్తుంది అన్నమాట, ఉబ్బుతుంది. అంటే అయోడిన్ లోపం వల్ల. అయోడిన్ ఉన్నటువంటి సాల్ట్ తినాలని, అయోడిన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా తినాలని చెప్తున్నారు. అంటే దీని లోపం హైపోథైరాయిడిజం అని ఏర్పడి అవటుగంది పెద్దదవుతుంది. లేకపోతే తర్వాత నెక్స్ట్ దంతాలపైన పింగాణి ఏర్పడటానికి, దంతాల్లో పగుళ్ళు ఏర్పడటానికి ఫ్లోరిన్ అవసరం. దంతాలపైన పింగాణి ఏర్పడాలంటే మరి ఇది కంపల్సరిగా మరి కొంత ఫ్లోరిన్ అవసరం. శరీరంలో అధికంగా చేరితే మాత్రం అది కూడా ప్రమాదం ఉంది. అప్పుడేమవుతుంది, ఎక్కువగా ఫ్లోరిన్ మన శరీరంలో చేరితే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. కాబట్టి ఫ్లోరిన్ ఒక మోతాదులో మనకు అవసరం. ఈ ఫ్లోరిన్ ఉండటం వల్ల పింగాణి ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అలాగే జీవ పదార్థంలో 90% నీరు ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి జీవ పదార్థంలో 90% నీరు ఉంటుంది. ఇది విశ్వద్రావణి అని అంటాం. అనేక జీవరసాయన క్రియలకు ఇది మాధ్యమం. అంటే నీరు లేకపోతే ఏ క్రియలు కూడా జరగవు. అన్ని క్రియలు జరగాలంటే కూడా నీరే ప్రధానం. నీరు నిరంతరం మన శరీరంలో ప్రవహిస్తూనే ఉండాలి. నిరంతరం మనం నీటిని బాడీకి అందిస్తూనే ఉండాలి. అప్పుడు మిగిలినటువంటి జీవక్రియలన్నీ కూడా సజావుగా జరగడానికి వీలుంటుంది. అంటే 90% నీరు ఎప్పుడు నిరంతరం ఉండాలి. శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అన్నీ తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని మనం సంతులిత ఆహారం అంటాం. అంటే మన బాడీకి ఏ అయితే అవసరమైతే చిన్నప్పటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంతవరకు కూడా
శరీరానికి ఏ మోతాదులో అవసరం పడతాయో, ఏ పదార్థాల్లో మనకు కావాల్సిన పోషక పదార్థాలు ఉన్నాయో తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్నే సంతులిత ఆహారం అంటారు. సంతులిత ఆహారం అంటే బయట కొనుక్కుంటే వచ్చేది కాదు. అంటే మనం రకరకాల అంటే పోషక పదార్థాలు ఉండాలి, దాంట్లో మాంసకృతులు ఉండాలా, ప్రోటీన్లు ఉండాలా, కార్బోహైడ్రేట్లు ఉండాలా, మరి అలాగే కొవ్వు పదార్థాలు ఉండాలా. ఇవన్నీ కలిసినటువంటి ఆహారం, అన్ని రకాల ఆహారం మనం తీసుకుంటున్నామా లేదా చూసుకోవాలి. అంటే దాదాపు అన్ని రకాల ఆహారం చాలామంది తీసుకుంటూనే ఉన్నారు. రోజు ఒకే కూర ఎవరు తినరు, రోజు ఒకే ఆహారం తినరు. ఆహారంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒకరోజు ఒక కూరగాయలు వండితే ఇంకో రోజు ఇంకొక కూరగాయలు, ఇంకో రోజు ఇంకొక కూరగాయలు, అట్లా వారం మీద విడివిడిగా వేరువేరుగా కూరలు వండుకొని తినేటటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు కూడా అలాగే పెడతాం. అంటే ఈ విధంగా పెట్టడం సరైనటువంటి పోషకాహార పదార్థాలు ఉన్నటువంటి తగిన పరిమాణంలో ఉన్న ఆహారం తీసుకున్నాం కాబట్టి దాన్ని మనం సంతులిత ఆహారం అని చెప్పాను. పోషకాహార లోపం. పోషకాహార లోపం అంటే ఏంటి అంటే సరే ఒకవేళ సంతులిత ఆహారం తీసుకోలేదు, తీసుకోకపోతే ఏం జరిగిద్ది అంటే మనం అప్పుడప్పుడు మనకు తెలియకుండా మనం బాగా తీసుకోకపోవడం వల్ల మనకి కొన్ని చాలామంది పిల్లల్లో చాలామంది పెద్దవాళ్ళలో కొన్ని లోపాలు జరుగుతుంది. దాన్నే మనం పోషకాహార లోపము అంటాం. ఒకటి అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటాన్ని పోషకాహార లోపం అంటారు. అంటే ఇప్పుడు మనం తీసుకునేవాల్సినటువంటి అన్ని రకాల ఆహార పదార్థాల్లో 1-2-3 లోపించుతున్నాయి మనం తీసుకునే. అంటే ప్రోటీన్ లోపించానుకో, కొవ్వు పదార్థాలు లోపించానుకో, ఇలా ఏదో ఒకటి కంటే ఎక్కువ లోపించినటువంటి సరైన విటమిన్ లేనటువంటి లోపించింది అనుకోండి, అప్పుడు మనకి పోషకాహారం లోపం జరుగుతుంది. ఈ పోషకాహార లోపం వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ఏదో ఒకే కారణం వల్ల జరుగుతుందని చెప్పలేం. వివిధ కారణాల వల్ల పిల్లల్లో ఈ పోషకాహార లోప ఫలితాలు పెద్దవారిలో కన్నా తీవ్రంగా ఉంటాయి. ఇవి చిన్నప్పుడు బాగా ఉంటాయి. వాళ్ళు ఎదుగుతున్న వయసు కాబట్టి, పెరుగుతున్నారు కాబట్టి ఆ పెరిగేటప్పుడు వారికి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ అందియాలి. అంటే తర్వాత పెరిగిన తర్వాత అంటే వాళ్ళు ఎత్తు పెరగాల, ఎముకలు పెద్దగా కావాలా, వాళ్ళ కణజాలాలు అభివృద్ధి చెందాలా, మరి వివిధ అవయవాల యొక్క పెరుగుదలలో మార్పులు జరుగుతుంటాయి. మరి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి సంతులిత ఆహారం అందియాలి, పోషకాహార కలిగినటువంటి ఆహారాన్ని అందియాలి. లేకపోతే పోషకాహారలో ఫలితాలు పెద్దవారిలో కన్నా చిన్నవాళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి అనేది గుర్తించాలి. ఒకటి లేక అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాన్ని తీసుకుపోవటాన్ని పోషకాహార లోపం అంటారు. ఒకటి లేక అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటాన్ని పోషకాహార లోపం అంటారు. అంటే మనం తీసుకోవాల్సినటువంటి వాటిలో 1-2 లోపించితే, అంటే మనం తినేటువంటి పదార్థాల్లో ఎప్పుడూ ఒకే రకమైన తినుకుంటూ తినవలసినవి తినకుండా ఉంటే అట్లాంటి పరిస్థితుల్లో ఈ పోషకాహార లోపం జరుగుతుంది. ప్రోటీన్ లోపం వల్ల వ్యక్తి శరీర ద్రవ పదార్థం తగ్గుతుంది. అందువల్ల వ్యక్తి బరువు కూడా కోల్పోతాడు. అంటే ప్రోటీన్లు ఎక్కువగా లేకపోతే శరీర ద్రవ పదార్థం తగ్గి, అంటే 90% నీరు ఉండేటువంటి పరిస్థితి కూడా తగ్గి, అందువల్ల వ్యక్తి బరువు కూడా కోల్పోతాడు. పిల్లల్లో పోషకాహార లోపాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి క్యాలరీల పోషకాహార లోపం, ప్రోటీన్ల పోషకాహార లోపం, మూడోది ప్రోటీన్ క్యాలరీల పోషకాహార లోపం. అంటే క్యాలరీల పోషకాహార లోపం, ప్రోటీన్ల అంటే మళ్ళీ ప్రోటీన్ క్యాలరీ కలిపి మళ్ళీ మూడో పోషకాహార లోపం. క్వాషియార్కర్ అనే వ్యాధి పిల్లల్లో వస్తుంది. అనగా నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు అని అర్థం. అంటే ఈ వ్యాధి ప్రోటీన్ పోషకాహార లోపం వల్ల వస్తుంది. అంటే రెండో దాని వల్ల వస్తుంది అన్నమాట. అంటే సరైనటువంటి ప్రోటీన్లు పిల్లల్లో సరైన వయసులో వాళ్ళకి రెగ్యులర్గా అందనప్పుడు ఈ క్వాషియార్కర్ వ్యాధి అనేది వస్తుంది. అంటే తల్లిదండ్రులు పిల్లలకు సరైన పోషకాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకే రకమైన పోషకాల నుండి వేరే ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు అంటారు. ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల జరిగేది మెరాస్మస్. అంటే ఇటు ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి వల్ల జరిగేది మెరాస్మస్. అంటే ఇక్కడ మనం ఇది గుర్తించాలి. క్వాషియార్కర్ వ్యాధి దేనివల్ల వస్తుంది? ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది, ప్రోటీన్ పోషకాహార లోపం వల్ల వస్తుంది. మరి మెరాస్మస్ వ్యాధి దేనివల్ల వస్తుంది? ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పాలి. మెరాస్మస్ వ్యాధి వల్ల పిల్లల్లో కాళ్ళు చేతులు పుల్లల్లాగా అవుతాయి. అంటే ఇవి 2 లోపం వల్ల అన్నమాట.
కండరాలు తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి, రోమాలు సరిగా పెరగవు, వెంట్రుకలు కూడా సరిగా పెరగవు. అంటే ఈ మెరాస్మిస్ వ్యాధి కాళ్ళు సన్నగా, చేతులు పుల్లలాగా, కట్టెల్లాగా పుల్లలాగా ఉంటాయి. ఏంది అట్ట ఉన్నాయి పుల్లలాగా అనుకుంటారు పిల్లలు. ఏంది వీడి చేతులు పుల్లలాగా ఉన్నాయి, కట్టెల్లాగా ఉన్నాయి, వెంట్రుకలు బాగా రావట్లేదు అని చూస్తే ఒక రకంగా అనిపిస్తారన్నమాట. శిశువులు తరచూ వ్యాధులతో బాధపడతారు. ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు. కారణం ఏంటంటే సరైన పోషకాలు అందియకపోవటం వల్ల ఇలాంటి కొన్ని జబ్బులకు లోనవుతుంటారు. శరీర అవసరాల కంటే అతిగా ఆహారం తీసుకుంటే కూడా ఇంకో లోపం. అంటే సరిపడా ఆహారమే తీసుకోవాలి. అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా ప్రమాదం. మన ఇంట్లో ఉందని, మనకి పెట్టుకోగలిగే స్థాయి ఉందని, మరి మనం ఉన్నా కూడా తినగలిగే స్థాయి ఉందని కూడా తింటే వచ్చేటటువంటి పరిస్థితి ఏంటంటే అతిగా తీసుకోవటం వల్ల, ఆహారాలు తీసుకోవటం వల్ల స్థూలకాయత్వం అనేది ఫస్ట్ నుంచే లావుగా ఉండటం, మరి అది అలాగే పెరుక్కుంటూ పోవటం. అది అంటే లావుగా అయ్యి స్థూలకాయత్వం అయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. స్థూలకాయత్వం కూడా చురుకుదనం తక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు ఊబకాయం వచ్చినట్టు ఉంటారు. మరి వాళ్ళలో కూడా మరి తర్వాత కొన్ని లోపాలకి, రోగాలకు కూడా ఎదురయ్యే పరిస్థితి. శరీరం మొత్తం బరువులో 20% కంటే ఎక్కువ బరువు కొవ్వుల వలన అయితే అటువంటి వారిని స్థూలకాయులు అనవచ్చు. అంటే శరీర కొవ్వుల శాతం 20% కంటే ఎక్కువ ఉండదు. ఉన్నట్టయితే అది కొవ్వులు ఎక్కువయ్యి శరీరంలో ఎక్కువ కొవ్వు చేరింది. కొవ్వు చేరటం వల్లనే లావుగా అయ్యారు, స్థూలకాయం ఏర్పడిందని చెప్పవచ్చు. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు చర్మం కింద ఉండే ఎడిపోస్ కణాలతో నిల్వ చేయబడింది. అది ఎక్కువ నిల్వ చేయబడి ఉంటుంది, కొవ్వుతో నిల్వ చేయబడింది. అంటే కొవ్వు ఎక్కువ ఉంటేనే లావుగా ఉంటున్నారు. అంటే కాబట్టి ఎక్కువ పోషకాహారాలు ఉన్నా కూడా ఎక్కువ ఆహారం, మితిమీరినటువంటి ఆహారం తీసుకున్నట్టు ఎప్పుడు అదే పనిగా ఆహారం పిల్లలకి ఇస్తున్నా, పిల్లలు అదే పనిగా తినటం వల్ల ఇలాంటి లోపం వస్తుంది. స్థూలకాయత్వం జన్యు లోపాల వల్ల కూడా కలుగుతుంది. ఇది వారసత్వంగా సంక్రమించవచ్చునని ఇటీవల పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు బాగా లావుంటే పిల్లలు కూడా లావు ఉండే అవకాశం ఉందని పరిశోధనల్లో కూడా తెలిసింది. అంటే ఈ స్థూలకాయత్వం క్రమంగా మధుమేహ వ్యాధికి, హృదయ రక్త కణాలు, మూత్రపిండం, పిత్తాశయం సంబంధించిన వ్యాధులకు కూడా దారితీస్తుంది. అంటే ఈ లావుగా ఉండటం, కొవ్వు ఎక్కువగా ఉండటం, మరి దీని ఫలితంగా పెద్ద అయిన తర్వాత కూడా అదే కంటిన్యూషన్గా ఉండటం, దీనివల్ల తొందరగా ఈ లావుగా ఉన్నటువంటి వాళ్ళకి మధుమేహ వ్యాధి వస్తుంది. హృదయానికి సంబంధించినవి, రక్తనాళాలకు సంబంధించినవి, మూత్రపిండాలకు సంబంధించినవి, పిత్తాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా కలగజేయడానికి అవకాశం ఉంది. శరీర శక్తిని ఖర్చు పెట్టడానికి ఎక్కువ చేసి అంటే శరీర శక్తిని ఖర్చు పెట్టడాన్ని ఎక్కువ చేసి శక్తి ఇచ్చే పదార్థాలను తీసుకోవటాన్ని తగ్గించడం ఒక్కటే స్థూలకాయత్వానికి చికిత్స. అంటే ఇక్కడ ఏం చేయాలంటే పని బాగా చేయాలి, బాడీకి పని బాగా కల్పించాలి, ఎక్కువ వ్యాయామం చేయాలి, ఎక్కువ శక్తిని ఉపయోగించాలి, శ్రమ ఎక్కువ పడి శక్తి ఇచ్చే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. దేనివల్ల ఆహారం బాగా తింటే శక్తి వస్తుందో ఆ శక్తి తీసుకునే పదార్థాలను తక్కువ తినాలి. తగ్గించడం ఒకటే స్థూలకాయత్వానికి చికిత్స. మనం వేరే మందులు వాడితే తగ్గేది కాకుండా ఇలా చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని తగ్గించవచ్చు. శక్తిని తీసుకోవడం తగ్గించడానికి స్థూలకాయులు శక్తి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించి వీరు సంతులిత ఆహారాన్ని, పీసు తంతువు ఎక్కువగా ఉండే ఆహారం, పీసు పదార్థాలు ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. విటమిన్లు వనరులు న్యూనత వ్యాధులు. అంటే విటమిన్లు అంటే ఏంటి? విటమిన్లు కర్బన రసాయన పదార్థాలు. ఇవి సూక్ష్మ పదార్థాలు, శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమవుతాయి. ఇవి సూక్ష్మ పదార్థాలు అంటే సూక్ష్మ మూలకాలు శరీరానికి స్వల్ప మోతాదులో అవసరమవుతాయి. ఇవి శరీరం వాటంతటా అవే శక్తిని ఉత్పత్తి చేయలేవు, కానీ కొన్ని ఎంజైమ్లు చైతన్యవంతం చేస్తాయి. అంటే ఇక్కడ విటమిన్లు కర్బన రసాయనిక పదార్థాలు, చాలా స్థూలమైనవి కాకుండా సూక్ష్మ పోషకాలు, స్వల్ప మోతాదులోనే అవసరం పడవచ్చు. వాటంతటా అవి శక్తిని ఉత్పత్తి చేయలేవు, కానీ ఎంజైమ్లు చైతన్యవంతం చేసి వీటికి విటమిన్లు శక్తి ఇస్తుంది. మరి విటమిన్లు కూడా మనం 2 గ్రూపులుగా విభజించవచ్చు. ఏంటి? నీటిలో కరిగే విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్ని మనం బి కాంప్లెక్స్, సి విటమిన్ అంటారు. నీటిలో కరిగే బి కాంప్లెక్స్, సి విటమిన్లు నీటిలో కరుగుతాయి. కొవ్వులో కరిగేవి
ఏడిఈకే, ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్లు. ఇవి కొవ్వులో కరిగే విటమిన్లు. అంటే ఇక్కడ విటమిన్లు నీటిలో కరిగాయి, కొవ్వులో కరిగాయి. విటమిన్ బి కాంప్లెక్స్లో థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ ఆమ్లం, ఇవి సయానోకోబాలమిన్, ప్యాంటోథెనిక్ ఆమ్లం, బయోటిన్ అనే విటమిన్లు సమూహాలు ఉన్నాయి. దీంట్లో బి కాంప్లెక్స్లో అనేకమైన విటమిన్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. విటమిన్లన్నీ సాధారణంగా లభించే ఆహార పదార్థాలు. విటమిన్లన్నీ సాధారణంగా మనం రోజు తినేటువంటి ఆహార పదార్థాల్లోనే ఉన్నాయి ఈ విటమిన్లు. పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు, చేపలు, కాయగూరలు, నూనె గింజలు, పప్పులు, ఫలాలు, తృణధాన్యాలు, మొలకెత్తే గింజలు వంటి వాటిలో ఈ విటమిన్లు బాగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి అన్నీ కూడా అందరూ తినేవాళ్ళే. అంటే ఆహార పదార్థాలు పాలు, గుడ్లు చాలామంది తీసుకుంటూనే ఉన్నారు. కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరలు, చేపలు, కాయగూరలు, నూనె గింజలు, పప్పు, ఇవన్నీ మొలకెత్తే గింజలు వంటి వాటిలో లభిస్తాయి. కాబట్టి వీటిలో ఏయో కొన్ని మనం తీసుకుంటూ పోతున్నాం కాబట్టి మనకి ఆ విటమిన్లన్నీ ఎక్కువ భాగం లభిస్తూనే ఉన్నాయి. ఎవరికో కొంతమంది అసలు తినని వాళ్ళకి. విటమిన్లో మనం ఒక్కొక్క దాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు ఇక్కడ కొవ్వులో కరిగే విటమిన్లు కొన్ని చెప్పాం. తర్వాత బి విటమిన్ గురించి చెప్తాం. నీటిలో కరిగేయం బీసీ, కొవ్వులో కరిగేవి మరి ఏడిఈకే. అయితే ఇక్కడ నీటిలో కరిగే వాటిని ఒక్కొక్కటి మళ్ళీ ఒకసారి చూస్తే బి విటమిన్లు రకాలు చాలా ఉన్నాయి. బి విటమిన్లో థయామిన్ బి1 విటమిన్ అంటారు, రైబోఫ్లేవిన్ బి2 విటమిన్ అంటారు, నియాసిన్ నికోటినిక్ ఆమ్లం బి3 విటమిన్ అంటారు, పైరిడాక్సిన్ బి6 విటమిన్ అంటారు, సైనోకోబాలమిన్ అనేది బి12 విటమిన్ అంటారు, ఇంకోటి ప్యాంటోథెనిక్ ఆమ్లం బయోటిన్ అనేది. ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్, అంటే బి విటమిన్లన్నీ ఒక కాంప్లెక్స్లో. అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అంటే వీటి వల్ల కూడా కొన్ని లోపాలు కూడా తెలుస్తాయి. ఏ విటమిన్ లోపించడం వల్ల ఏం జరుగుతుందో చెప్తుంది. కాబట్టి మనం బి విటమిన్లో కొన్ని రకాలు. ఇక కొవ్వులో కరిగే విటమిన్లు, విటమిన్ ఏ దీనికి ఒక పేరుంది రెటినాల్, విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ ఈ టోకోఫెరాల్, విటమిన్ కే ఫిల్లోక్వినాన్. అంటే ఇలా వీటికి ఒక పేర్లు కూడా అడుగుతారు మనకి ఎగ్జామ్స్లో. విటమిన్ రెటినాల్ అని ఏ విటమిన్కి పేరు, టోకోఫెరాల్ ఏ విటమిన్కి పేరు, ఈ విటమిన్కి పేరు. టోకోఫెరాల్ని ఏ విటమిన్ అంటారు శాస్త్రీయ అంటే మనం అట్లా చెప్పవచ్చు. నిమ్మ నారింజ ఫలాలు తినటం వల్ల స్కర్వీ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అంటే నిమ్మ నారింజ లాంటి వాటిని తింటే మనం స్కర్వీ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళని తగ్గింది. క్యాడ్ చేప నూనెలో రికెట్స్ వ్యాధిని నయం చేసే గుణం ఉంది. క్యాడ్ చేప అనేటువంటి దాని నూనెలో రికెట్స్ వ్యాధిని. అలాగే సర్ హెచ్జి హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు జరిపి పాలల్లో పెరుగుదలకు కావాల్సిన ఏదో ఒక పెరుగుదల విటమిన్ ఉందని కనుగొన్నాడు. అంటే ఎవరు కనుగొన్నది? పాలల్లో పెరుగుదలకు సంబంధించినటువంటి ఒక పదార్థం ఉంది అని కనుగొన్నది హెచ్జి హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త. దీన్ని ఆయన సహాయ లేక అదనపు కారకం అని కూడా పిలిచాడు. ఆ కారకాన్ని అంటే ఫంక్ అనే శాస్త్రవేత్త వైటమిన్ అనే పేరు పెట్టాడు. ఫంక్ అంటే విటమిన్లకు పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఫంక్, వైటమిన్ అది విటమిన్గా మారిందన్నమాట. దీని ఫంక్ అనే శాస్త్రవేత్త పేరు కూడా గుర్తుంచుకోండి. విటమిన్లు శరీరంలో వాటంతటవి శక్తిని ఉత్పత్తి చేయలేవు. అది ఫస్టే చెప్పాం. అంటే శరీరంలో వాటి వల్ల శక్తి ఏమి ఉత్పత్తి కావు, కానీ శరీరంలోని కొన్ని ఎంజైములను చైతన్యవంతంగా చేస్తాయి. దానివల్ల శరీరంలో కొన్ని క్రియలు యాక్టివ్గా జరుగుతాయి. విటమిన్లు 2 సమూహాలుగా వర్గీకరించవచ్చు. అవే నీటిలో కరిగే. ఇప్పుడు థయమిన్ ఒక్కొక్కటి బి విటమిన్లో ఒక్కొక్క విటమిన్ ఏం పనిచేస్తుందో తెలుసుకుందాం. థయమిన్ అంటే బి1 లోపించడం వల్ల బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. బి1 లోపించడం వల్ల అది బెరిబెరి వ్యాధి అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ బి విటమిన్లో ఉన్నటువంటి ఒక్కొక్క విటమిన్ లోపం అంటే బి1 అంటారు. బెరిబెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే బి1 విటమిన్ అనే థయమిన్ అని చెప్పాలి. అలాగే రైబోఫ్లేవిన్ విటమిన్ బి2 అని కూడా అంటారు. దీని లోపం వల్ల నోటిపోత గ్లాసైటిస్ అంటారు. అంటే రైబోఫ్లేవిన్ విటమిన్ లోపం వల్ల నోటి వ్యాధి వస్తుంది. దాన్ని బి2 విటమిన్ అంటారు. రైబోఫ్లేవిన్ విటమిన్ బి2 వల్ల
నోటిపోత లేకపోతే గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది. గ్లాసైటిస్ వ్యాధి ఏ విటమిన్ వల్ల వస్తుంది? ఒక్కోసారి ఏ ఒకటి ఏ అంటాడు, ఒకటి 2 బి అంటాడు, లేకపోతే B12 అంటాడు, B1 అంటాడు, B2 అంటాడు, అన్ని బీలే ఇవ్వచ్చు ఆన్సర్లు. కానీ మనం ఒకటి గుర్తించాలి, అది B2 విటమిన్ వల్ల గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది. ఇకపోతే నియాసిన్ లేక B3 విటమిన్, దీని లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధి వస్తుంది. చేతులు ఇలా వంపు తిరిగిలాగా వస్తాయన్నమాట. ఈ వ్యాధిలో చర్మ వ్యాధులు వస్తాయి, అతిసార, మానసిక వైకల్యం వంటి లక్షణాలు కనిపిస్తాయి, వైకల్యాలు కనిపిస్తాయి. అంటే ఈ వ్యాధిలో చర్మ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి, అతిసార వ్యాధి, మానసిక వైకల్యం అంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ B6 విటమిన్, పైరిడాక్సిన్ విటమిన్, దీని లోపం వల్ల పిల్లలు మూర్ఛ లేక ఈడ్పు రోగం వస్తుంది. B6 లోపం వల్ల అంటే న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణానికి, ఎముకల మధ్యలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ఇంకొక విటమిన్ పోలిక్ ఆమ్లం. మనం B విటమిన్లో ఇంకోటి పోలిక్ ఆమ్లం కూడా పేరు చెప్పాం. ఈ పోలిక్ ఆమ్లం వల్ల లాభం ఏంటి అంటే న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణం, ఎముకల మధ్యలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి ఇది ఉపయోగపడుతుంది. B12 విటమిన్ను సయానోకోబాలమిన్ అని అంటారు. దీని లోపం వల్ల హానికర రక్తహీనత వస్తుంది, రక్తహీనత జబ్బు అంటారు. హానికర రక్తహీనత జబ్బు కలిగే అవకాశం ఉన్నది. అంటే కాబట్టి ఈ రక్తహీనత జబ్బు లోపం పోవాలంటే ఈ సయానోకోబాలమిన్ విటమిన్ వల్లే వస్తుంది. కాబట్టి ఇది ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా మనం తీసుకోవాలి. ప్యాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల కాళ్ళల్లో మంటలు పుడతాయి. బయోటిన్ విటమిన్ లోపం వల్ల కండరాల నొప్పులు, అలసట, నాడీ మండల రోగాలు, మానసిక రుగ్మత కలుగుతుంటాయి. ఇవి అన్నీ కూడా B విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. ఇక C విటమిన్ లోపం వల్ల ఏం జరుగుతుంది అంటే C విటమిన్ రసాయన నామం ఎస్కార్బిక్ ఆమ్లం అంటారు. అంటే ఈ C విటమిన్ లోపం వల్ల స్కర్వీ అనేటటువంటి వ్యాధి వస్తుంది. అంటే ఈ విటమిన్ C వేడి చేస్తే నశిస్తుంది. అంటే ఈ విటమిన్ C రసాయన నామం ఎస్కార్బిక్ ఆమ్లం అంటారు. దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి అనేకమైన సార్లు స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే ఒకటోది A, రెండోది B, మూడోది C, నాలుగోది D, ఇట్లా. అంటే మనం C విటమిన్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది వేడి చేస్తే నశిస్తుంది అంట. నిమ్మ ఉసిరి జామకాయల్లో ఈ C విటమిన్ అధిక మొత్తాల్లో ఉంటుంది. అందుకని పిల్లలు ఎప్పుడూ మరి చాక్లెట్లు, ఐస్ క్రీములే కాకుండా మరి ఇలాంటి న్యాచురల్గా దొరికేటటువంటి నిమ్మ, ఉసిరి, జామకాయలు ఏదో రూపంలో అది మన శరీరంలోకి పోయేటట్టు అప్పుడప్పుడు స్నాక్స్గా కానీ, నిమ్మకాయ లేకపోతే నిమ్మ రసాన్ని తాగేటట్టు కానీ, ఉసిరికాయ పచ్చళ్ళ రూపంలో కానీ ఏదో రూపంలో వాటికి సంబంధించినటువంటి మన శరీరానికి అందేటట్టుగా చూసుకోవాలి, అక్కడ లభిస్తున్నాయి కాబట్టి. తర్వాత ఏ విటమిన్ రసాయన నామం రెటినాల్, కంటిలోని రెటినాలోని రొడాప్సిన్, ఐడాప్సిన్ వర్ణకాల ఉత్పత్తిలో విటమిన్ ఏ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే ఇక్కడ కంటిలో ఎరుపు రంగు చారలు మరి ఇట్లా వర్ణకాలు అవపడేవి ఖచ్చితంగా ఈ ఏ విటమిన్ లోపం వల్ల మనకి కళ్ళు తేటగా, తెల్లగా, మంచిగా, నీట్గా రావాలంటే ఏ విటమిన్ సరిగా మన శరీరానికి అందాలి. ఇవి వృక్ష సంబంధ ఆహార పదార్థాలు ఏ విటమిన్ ఎక్కువగా ఆకుకూరలు, పాలకూర, తోటకూర ఇటువంటివి అన్నిటిలో ఈ బాగా లభిస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి, జిరాఫ్థాల్మియా, శుక్లపటలం పగలటం, గోదురుగప్ప చర్మం వంటి వ్యాధులు కలుగుతాయి. ఏ విటమిన్ లోపం వల్ల ముఖ్యంగా రేచీకటి వస్తుంది. రేచీకటి వాళ్ళు రాత్రి కనిపించవు. జిరాఫ్థాల్మియా, శుక్లపటలం పగలటం, గోదురుగప్ప చర్మం అంటే చర్మం కూడా మంచి ఫ్రెష్గా ఉండకుండా ఎలాగో ఉంటుంది. అంటే ఈడ విటమిన్ D తర్వాత రసాయన నామం కాల్సిఫెరాల్ ఇది సూర్యరశ్మి వల్ల ఆహారంలోకి కొలెస్ట్రాల్ విటమిన్ Dగా మారుస్తుంది. అంటే ఇది కాల్సిఫెరాల్ దీని పేరు, దీని రసాయన నామం. ఇది సూర్యరశ్మి వల్ల ఆహారంలోని కొలెస్ట్రాల్ విటమిన్ Dగా మారుతుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం సూర్యుని యొక్క ఉష్ణం తగులుతుంది కాబట్టి సూర్యరశ్మి సహాయంతో మన శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాలే D విటమిన్గా మారుతుంది. అంటే మనం ఎండలో నిలబెడితే మనకు D విటమిన్ లభించే అవకాశం ఉంది. అంటే అందుకోసమే అప్పుడప్పుడు వెలుతురులో చిన్నపిల్లలప్పుడు D విటమిన్ లభించాలని వెలుతురులో పడుకోబెడతారు. అంటే వెలుతురు కూడా తగలాలి, లైట్ కూడా తగలాలి. అంటే ఈ లైట్ కాంతి వల్ల D విటమిన్ శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ వ్యాధి కలుగుతుంది. ఇకపోతే విటమిన్ ఇ, టోకోఫెరాల్ లేదా యాంటీస్టెరిలిటీ విటమిన్ అని అంటారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే రక్తం గడ్డగట్టడానికి కే విటమిన్ తోడ్పడుతుంది అన్నమాట. ఇక ఉష్ణమండల వ్యాధులు ఏంటి మరి, ఏమేమి వ్యాధులు ఎలా వస్తాయి? సక్రమంగా పనిచేసే విధులను తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ కల్లోలపరిచే పరిస్థితినే వ్యాధి అంటారు. మనం మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం, సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉన్నాం, సాయంత్రానికి లేదా ఉదయం లేచేసరికి మన పరిస్థితి సక్రమంగా పనిచేసే విధులు తాత్కాలికంగా, అంటే మనకి ఎక్కడో కడుపుల నొప్పి, అంటే కడుపు అంతకుముందు బాగుంది, కడుపుల నొప్పి, తలకాయ నొప్పి వస్తుంది, లేకపోతే వాంతులు విరోచనాలు, అంటే సక్రమంగా పనిచేస్తున్నటువంటి మనకు కొన్ని ఇట్లా అనుకోకుండా కొన్ని రావటం, అదే వ్యాధి. అనుకోకుండా మన తాత్కాలిక విధులకు చేయలేకపోవటం, అది వ్యాధి కలగజేసినట్టు. అది శాశ్వతంగా కావచ్చు, తాత్కాలికంగా కావచ్చు. వ్యాధిలో అనేక దశలు ఉన్నాయి. ఈ దశలన్నింటినీ కలిపితే వ్యాధి పద్ధతి అంటాం. వ్యాధి పద్ధతిలో 4 దశలు ఉన్నాయి. ఒకటి వ్యాధి సంక్రమణం, పొదిగే కాలం, వ్యక్తమయ్యే దశ, అంత్యదశ. అంటే ఒక వ్యాధి మనిషిలోకి రావాలంటే ముందు వ్యాధి సంక్రమణం ఎలా సంక్రమించింది, అంటే ఒక వ్యక్తికి కడుపులో నొప్పి వచ్చింది, ఎలా వచ్చింది, లేకపోతే ఇంకేదో వచ్చింది, ఎలా వచ్చింది, ముందు ఎలా సంక్రమణం జరిగింది, సంక్రమణం జరిగిన తర్వాత దాని దశ పొదిగే కాలం, తర్వాత మార్పు ఏం జరుగుతుంది, తర్వాత వ్యక్తమయ్యే దశ, ఇలా మనకి తెలిసిపోతుంది. వ్యాధి జనక జీవులు అంటే ఆహారం, నీరు, గాలి వలన కానీ, అంటే ఇక్కడ వ్యాధి జనక జీవి శరీరంలో ప్రవేశించటాన్ని వ్యాధి సంక్రమణం అంటారు. వ్యాధి జనక జీవి శరీరంలో ఏదైతే వ్యాధిని కలగజేస్తుందో ఆ జీవి శరీరంలో ప్రవేశించినప్పుడు అది వ్యాధి సంక్రమణం జరిగినట్లు లెక్క. మరో రోగిని ప్రత్యక్షంగా తాగటం వలన, ఆహారం, నీరు, గాలి వలన కానీ, ఈగలు, దోమలు, ఎలుకల వంటి జంతువుల వలన కానీ, అపరిశుభ్రమైన అలవాట్ల వలన కానీ, ఏ క్రిములైనా మన శరీరంలోకి ప్రవేశించవచ్చు. అంటే ఇలా ప్రవేశించినప్పుడు మనం వ్యాధి సంక్రమించిందని అర్థం. అంటే ఇక్కడ మరో రోగిని ప్రత్యక్షంగా తాకటం వల్ల కానీ, ఆహారం, నీరు, గాలి వలన కానీ, ఈగలు, దోమలు, ఎలుకల వంటి జంతువుల ద్వారా పరిశుభ్రమైనటువంటి అపరిశుభ్రమైన అలవాట్ల వలన క్రిములు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. కాబట్టి మనకి ఒక వ్యాధి సంక్రమణ అనేది ఆ పద్ధతిలో జరుగుతుంది. వ్యాధి జనక క్రిమి శరీరంలో ప్రవేశించినది మొదలు అస్వస్థత కనబడే వరకు గల మధ్యకాలాన్ని పొదిగే కాలం అంటారు. ఒక వ్యక్తికి వ్యాధి జనక క్రిమి శరీరంలో ప్రవేశించగానే, వ్యాధి జనక క్రిమి ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించగానే మొదలు అస్వస్థత వస్తుంది. మనం రెగ్యులర్గా ఉండే ఆరోగ్యానికి ఇబ్బంది జరుగుతుంది. ఆ అస్వస్థతకి గురయ్యేటప్పుడు దాన్ని అస్వస్థత కనపడే వరకు గల మధ్యకాలాన్నే మనం పొదిగే కాలం అంటాం. అతి నిద్ర జాడ్యం వ్యాధిలో పొదిగే కాలం 20 నుంచి 30 సంవత్సరాల వ్యవధి కూడా ఉంటుంది. వ్యాధి సంక్రమణకు ముందు అంటే వ్యాధి సంక్రమణకు ఆవాసాన్ని సంక్రమకారక ఆశ్రమం అంటారు. అంటే ముందు ఇది ఎక్కడ ఉంటుంది అంటే అంతకుముందు ఆవాసాన్ని కలగజేసేటటువంటి సంక్రమకారక ఆశ్రమం అది. అంటే ఈ ఆవాసం అంటే ఈ వ్యాధి సంక్రమణం జరిగేటువంటి ప్లేసు అంటే ఇది సంక్రమకారకం యొక్క ఆశ్రమం అని అంటాం. వ్యాధి జనక జీవులు అధిక సంఖ్యలో ఉంటూ ఏ విధమైన అస్వస్థత కలగకుండా ఉండే ఆశ్రయ జీవులను వాహక జీవులు అంటారు. అంటే వ్యాధి జనక జీవులు అధిక సంఖ్యలో ఉంటూ ఏ విధమైన అస్వస్థత కలగదు ఒక్కోసారి, అవి ఆశ్రయ జీవులకు అంటే కొద్ది రోజులు ఆశ్రయ జీవులను వాహక జీవులు అని అంటారు. రోగ నికారక ఆశ్రయం నుండి అతిథేయి దగ్గరకు రవాణా చేసే పద్ధతిని వ్యాధి వ్యాప్తి అంటారు. అంటే రోగకారక ఆశ్రయం అంటే రోగకారకాన్ని కలగజేసేటటువంటి ప్లేస్ నుంచి అతిథేయి దగ్గరకు రవాణా చేసే పద్ధతిని వ్యాధి వ్యాప్తి అంటారు. ఇప్పుడు ఒక జంతువుని ఒక దోమ గుట్టినప్పుడు పందిని అది వాహకం దాని శరీరంలోకి వస్తుంది. తర్వాత అది కొంతకాలం తర్వాత అది మరి ఒక వ్యక్తిని గుట్టినప్పుడు అది ఆ శరీరంలోకి ఆ క్రిమి
చేరుతుంది. చేరి అక్కడ వ్యాధిని వ్యాపింపజేస్తుంది. అంటే ఇక్కడ ఎయిడ్స్ చర్మ వ్యాధులు, కంటి అంటువ్యాధులు ప్రత్యక్షంగా శరీర తాకిడి వలన వ్యాప్తి చెందుతాయి. అంటే ఎయిడ్స్ చర్మ వ్యాధులు అంటే ఎయిడ్స్ లాంటి చర్మ వ్యాధులు, కంటి అంటువ్యాధులు ప్రత్యక్షంగా శరీర తాకిడి వలన వ్యాప్తి చెందే కొన్ని ఉన్నాయి. కాకపోతే ఎయిడ్స్ మరీ అంటువ్యాధి కాదు, అది వేరే మార్గాల్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ కొన్ని చర్మ వ్యాధులు, అంటువ్యాధి మాత్రం ఇవి ప్రత్యక్షంగా తాకిడి వలన మాత్రమే వస్తుంది. ఒక్కోసారి గవద బిళ్ళలు, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, పడిశం, కోరింత దగ్గు, క్షయ మొదలైన వ్యాధులు సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమణ చెందుతాయి. చిన్నపిల్లల్లో కానీ చూస్తున్నట్టయితే పెద్దవాళ్ళలో కూడా గవద బిళ్ళలు, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, పడిశం, కోరింత దగ్గు, క్షయ మొదలైన వ్యాధులు కూడా ఇవి సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమణ. అంటే ఎవరికైనా ఈ జబ్బు ఉన్నప్పుడు వాళ్ళు తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వాళ్ళ నోటి తుంపర్ల ద్వారా ఇవి సంక్రమణ చెందే అవకాశం ఉంది. ఎదుటి వారికి, ఆ చుట్టుపక్కల వారికి, వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇది ఒకళ్ళకి సోకే అవకాశం ఉన్నదన్నమాట. ఇది మనం అంటువ్యాధి. క్షయ మొదలైన వ్యాధులు సూక్ష్మ బిందువుల ద్వారా సంక్రమణ చెందుతాయి. అంటే క్షయవ్యాధి ఉన్నటువంటి రోగి బాగా దగ్గుతూ ఉంటాడు. దగ్గుతున్న క్రమంలో అతను దగ్గిన ప్రతిసారి కొన్ని వందల వేల క్రిములు, సూక్ష్మజీవులు క్షయకు సంబంధించి కలగజేసేవి ఎదుటివారికి శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు వాడినటువంటి బట్టలు వాడకూడదు, వాళ్ళు ముక్కు తుడుచుకున్నటువంటి బట్టలని మనం వాడకూడదు. మరి వాళ్ళని ఒక క్రమ పద్ధతిలో ఆ జబ్బుకు దూరం అయ్యేటట్టు తగ్గే ప్రయత్నాలు చేయాలి. ఎదుటి వారికి కూడా ఈ జబ్బును కలగకుండా కూడా చూసుకోవాలి. క్షయ, ఫ్లూ జ్వరం, ఆటలమ్మ, తట్టు, న్యూమోనియా వంటి వ్యాధులు గాలి వలన వస్తాయి. గాలి ద్వారా ప్రయాణించి ఆ క్రిములు గాలి వలన వస్తాయి. ఫ్లూ జ్వరం కూడా అందరికీ వస్తాయి. ఒక్కోసారి ఊళ్ళో ఆటలమ్మని, తట్టు, న్యూమోనియా వంటి వ్యాధులు చాలామందికి ఒకసారి వస్తే అందరు ఊళ్ళో చాలామందికి వస్తాయి. ఇవన్నీ అంటువ్యాధులు కాబట్టి గాలి వలన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయ్యే క్రిములు ప్రయాణించి వాళ్ళ శరీరాల్లో చేరి అది అందరికి కూడా సోకే అవకాశం. బ్రిటన్లో రోగకార క్రిములలో కలుషితమైన మేత పశువులు తినటం వల్ల మ్యాడ్ కౌ వ్యాధి ప్రబలి చాలా పశువులు నశించిపోయాయి. అంటే బ్రిటన్ రోగకారంగా గడ్డి, అట్లాంటి గడ్డి తింటే కూడా వీటికి ఆ రకమైనటువంటి జబ్బు వచ్చి చాలా చనిపోయాయి. అంటే ఇవన్నీ కూడా మనం గమనించాలి. అంటే దేనివల్ల వస్తుంది, దేనివల్ల చనిపోతున్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకొని దాన్ని నివారించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. పొదిగే కాలం తర్వాత రోగ లక్షణాలు వ్యక్తమయ్యే కాలాన్ని వ్యాధి వ్యక్తమయ్యే దశ అంటారు. అంటే ఈ వ్యాధి దశల్లో ఇంకో దశ అంటే వ్యాధి వ్యక్తమయ్యేటటువంటి దశ. వ్యాధి పద్ధతి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఆగిపోయినప్పుడు దీన్ని వ్యాధి అంత్య దశ అంటారు. అంటే తాత్కాలికంగానే ఆగిపోయినప్పుడు అంటే దీన్ని అంత్యదశ అంటారు. కామెర్ల వ్యాధి రక్తంలోను కణజాలాల్లోనూ పసుపు రంగు గల బైలిరూబిన్ అనే వర్ణద్రవ్యం చేరటం వల్ల కలుగుతుంది. అంటే ఇక్కడ కామెర్ల వ్యాధి రక్తంలో ఈ పైత్యరసం చేరటం వల్ల పసుపు రంగు గల ఈ బైలిరూబిన్ వర్ణం చేరి అది మొత్తం శరీరం అంతా కామెర్ల అదే రంగు వస్తుంది. కళ్ళల్లో కానీ చర్మం మీద కానీ అది పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు కామెర్ల వ్యాధి సోకినట్టుగా మనం భావించాలి. కాలేయంలో వయస్సు పాడైపోయిన రక్త కణాలు నాశనమైనప్పుడు బైలిరూబిన్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ కాలేయంలో ఈ రక్తనాళాలన్నీ కూడా పాడైపోయిన ఇక్కడ చేరి ఇక్కడ నాశనం అయిపోయి జరుగుతుంది. కాబట్టి ఇవి బైలిరూబిన్ అనేది ఏర్పడుతుంది. బైలిరూబిన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు పిత్తాశయం స్రవించడంలో కామెర్ల వ్యాధి వస్తుంది. కామెర్ల వ్యాధిలో చర్మం మూత్రం రంగు పచ్చగా ఉంటుంది. అంటే ఇక్కడ అది రక్తంలో కలగటం వల్ల రక్తం శరీరం అంతా వ్యాపిస్తుంది. కళ్ళల్లో కూడా రక్తం వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు అక్కడ మనకి పసుపు రంగులో కనపడటానికి కారణం ఈ బైలిరూబిన్ అనే పసుపచ్చ వర్ణం రక్తంలో చేరటం వల్ల ఈ రక్తం రంగు పచ్చగా కనిపిస్తుంది అనే విషయం తెలుసుకోవాలి. గౌద బిళ్ళల వ్యాధి మిక్సోవైరస్ పరోటైటిస్ RNA అనే వైరస్ వలన కలుగుతుంది. గౌద బిళ్ళలు వాయటం. గౌద బిళ్ళల వ్యాధిలో పిల్లలకు బాగా వస్తుంది. లాలాల జలగ్రంథులు వాసి నొప్పి పెడతాయి, చెవి నొప్పి వస్తుంది, జ్వరం రావటం వస్తాయి. మరి వీళ్ళు కొంతమంది పసుపు అవి రాస్తుంటారు, కానీ దానివల్ల ఏమీ తగ్గదు.
కాకపోతే అది దీన్ని మళ్ళీ వెంటనే మనం ఇది గౌద బిళ్ళలు రాకుండా కూడా చిన్నప్పుడే కొద్ది రోజుల్లోనే టీకాలు వేస్తున్నారు. ఆ టీకాలు కనుక వేసినట్టయితే గౌద బిళ్ళలు రాకుండా మనం మీజిల్స్ టీకాలు వేసినట్టయితే ఈ గౌద బిళ్ళలు రాకుండా మనం భవిష్యత్తులో కూడా పిల్లలకు రాకుండా మనం నివారించవచ్చు ఈ టీకా వేసినట్టయితే. ఈ గౌద బిళ్ళల వ్యాధులు లాలాజలగంధులు వాయటం, నొప్పి పెట్టడం, చెవి నొప్పి ఇట్లాంటివన్నీ వస్తుంది. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి ఈ వ్యాధులాట. తట్టు వ్యాధిని రుబెల్లా అంటారు. రుబెల్లా అంటే ఎర్రటి మచ్చలు అని అర్థం. తట్టు వ్యాధి పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది. తట్టు వ్యాధి అనేది అంటే ఇది రుబెల్లా అంటే తట్టు వ్యాధికి ఇంకో పేరు రుబెల్లా. రుబెల్లా అంటే ఏ వ్యాధి సంబంధించింది, మరి దీని ఏ వైరస్ వల్ల ఈ తట్టు వ్యాధి వస్తుంది? పారామిక్సో వైరస్ వల్ల ఈ కింది వ్యాధి వస్తుంది. రుబెల్లా, లేకపోతే ఇంకా మెరాస్మెస్, తర్వాత గౌద బిళ్ళలు, ఇంకా క్యాష్యార్కర్, ఇట్లా 4-5 రకాలు పెట్టినప్పుడు 4 రకాలు మనం పారామిక్సో వైరస్ అంటే తట్టు వ్యాధి అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తట్టు వ్యాధికి 6 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఎక్కువ గురవుతారు. అంటే చిన్నపిల్లల్లో బాగా వస్తుంది. తట్టు వ్యాధిలో జ్వరం, తుమ్ములు, ముక్కు నుండి నీరు గారటం, దగ్గు, కళ్ళు ఎరబడటం, శరీరంపై దద్దుర్లు రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే తట్టు వ్యాధులు ముఖ్యంగా ఎక్కువ తుమ్ములు రావటం, జ్వరం, ముక్కు నీరు గారటం, కళ్ళు ఎరబడటం, దద్దుర్లు వంటి ఇవన్నీ చాలా అన్ని లక్షణాలు ఒకసారే ఇట్లా పిల్లవాళ్ళలో కనిపెడతాయి. ఇది వెంటనే చూసి ఈ వ్యాధి వ్యాప్తి తుంపల ద్వారా కూడా జరుగుతుంది. ఈ వ్యాధి పొదిగే కాలం 10 నుంచి 14 రోజులు వచ్చి మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉన్నదన్నమాట. కాబట్టి తట్టు వ్యాధి కూడా చాలా మరి డేంజరస్ అయింది. దీన్ని మనం నివారించవచ్చు. ఆర్బో వైరస్లు మెదడు వ్యాధి క్యూలెక్స్ దోమ ద్వారా వస్తుంది. ఆర్బో వైరస్లు మెదడు వ్యాధి వ్యాధి క్యూలెక్స్ దోమ వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పి అంటున్నారు. అంటే దీన్ని కూడా మన బిట్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రతి వ్యాధులు ఏ వైరస్ వల్ల వస్తుంది, ఏం వ్యాధి వస్తుంది, ఎలా వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనం బిట్ రూపంలోనే ఇవి జ్ఞాపకం ఉంచుకుంటే మనం ఆన్సర్లో రాయొచ్చు అన్నమాట. అంటే మెదడు వ్యాధి వైరస్కు కారణం పశువులు, పందులు, కోళ్ళు ప్రధాన సకశేరిక అతిథేయులు. ఇవి ఆ జీవుల శరీరాల్లో ఈ మెదడు వ్యాధికి సంబంధించినటువంటి ఆర్బో వైరస్లు ఆ జీవుల్లో ఉంటాయి. అవి క్యూలెక్స్ దోమ ఆ జీవులను కుట్టినప్పుడు వెంటనే దాని రక్తాన్ని పీల్చే క్రమంలో దోమ ఆ రక్తంలో నుంచి ఆర్బో వైరస్ యొక్క వైరస్ క్రిమి ఆ రక్తం ద్వారా దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దోమ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ దోమ తిరిగి మనిషిని ఎవరినైనా కుట్టినప్పుడు అది వెంటనే ఆ వైరస్ ఈ మనిషిలోకి వస్తుంది. దీనివల్ల ఎక్కువ పిల్లలకు వస్తుంది. ఇది మెదడు వ్యాధిగా జరగవచ్చు. అంటే ఇది ఎక్కువ ఏడాది కోళ్ళు, పందులు, మరి పశువుల్లో ఎక్కువగా ఉంటుంది. మెదడు వ్యాధిలో జ్వరం ఏమవుతుంది, ఎలా వస్తుంది అంటే జ్వరము, తలనొప్పి, ఫిట్స్, అపస్మారక స్థితి వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. అంటే ఇది మెదడు వ్యాధితో ఎంతోమంది పిల్లలు చనిపోయారు. మెదడు వ్యాధి భయంకరంగా ఉండేది కొన్ని సంవత్సరాల కింద, కానీ ఇప్పుడు వాటిని నివారించగలుగుతున్నాం మనం. అదేవిధంగా తలనొప్పి రావడం, పిడుసు, ఇది ఏమంటే గుర్తించినట్టయితే మనం హాస్పిటల్లో పోతే మనం ప్రమాదం నుంచి బయటపడవచ్చు. బోధకాలు అంటే కాళ్ళు లావుగా కావటం, బాగా పెద్దగా లావుగా, ఒక కాలుకే గుట్టిందనుకో ఒక కాలు లావుగా కావటం, ఆ కాలుకి బోధరోగం వచ్చిందని బోధకాలు వచ్చిందని అంటాం. ఇది ఎలా వస్తుంది? ఒకరేరియా బ్యాన్క్రాఫ్టీ, ఒకరేరియా మలై అనే 2 నెమోటెడ్ క్రిములు ఈ వ్యాధిని కలుగజేస్తాయి. ఇవి డైరెక్ట్గా క్రిములు వచ్చి మన శరీరంలో చేరటలా, ఈ క్రిములు మళ్ళీ తిరిగి ఏదో దోమ లాంటి శరీరం ద్వారా మోసుకొని వచ్చి మన శరీరంలో ప్రవేశపెడుతుంది. ఈ క్రిములు మానవుని శోషరస గ్రంథులు, శోషరస నాళాల్లో జీవించి కాలు పెద్దగా లావుగా అయిపోయేటట్టుగా బోధరోగకారక జీవి అయిన పొకరోరియా డింబకాలను మైక్రోపైలేరియాలని కూడా అంటారు. పైలేరియా వ్యాధి అంటే బోధకాలు. అంటే ఈ పైలేరియా వ్యాధి అంటే మైక్రోపైలేరియా అనేటువంటి జీవి డింబకాలను మైక్రోపైలేరియాలు అంటారు. కాబట్టి దీన్ని పైలేరియా వ్యాధిగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బోధకారక జీవి అయిన ఒకరేరియా డింబకాలని మైక్రోపైలేరియాలు అంటారు. కాబట్టి ఈ పైలేరియాలు డెవలప్ అయ్యి ఈ డింబకాలను డెవలప్ చేసుకొని బాగా బోధకాలను డెవలప్ చేస్తాయి.
సంక్రమణ చెందిన వ్యక్తిని దోమ కుట్టినప్పుడు లార్వాలు దోమలోకి ప్రవేశిస్తాయి. ఎట్లా వస్తాయి ఇవి అంటే, ఇవి వేరే జీవుల్లో ఉన్నప్పుడు, ఆవుల్లో, పందుల్లో, మేకల్లో, గొర్రెలు కొన్ని జీవుల్లో ఉన్నప్పుడు ఈ దోమలు కుట్టినప్పుడు ఆ లార్వాలు దోమలోకి ప్రవేశించి దోమల్లో లార్వాలు అభివృద్ధి చెందుతాయి ఆటోమేటిక్గా. సంక్రమణ చెందిన దోమ కొత్త అతిథేయిని కుట్టినప్పుడు, వేరొక అతిథేయిని, ఇప్పుడు మనిషిని కానీ వేరే అతిథేయిని కుట్టినప్పుడు ఈ లార్వాలు దోమ నుండి అతిథేయికి ఈ మళ్ళీ రక్తం ద్వారానే మార్పిడి జరుగుతుంది. అంటే బోధ వ్యాధి పొదిగే కాలం 5 నుంచి 18 నెలలు. అంటే ఈ లోపల మనం తెలుసుకున్నట్టయితే దానికి సరైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చి మనం నయం చేయొచ్చు. బోధ వ్యాధి క్రిములు శోషరస నాళాలను అడ్డుకోవటం వల్ల అక్కడ కణజాలాలు పెద్దవై శరీర భాగం ఉబ్బుతుంది. కాలు చెయ్యి ఎక్కువ కాలుకే వస్తుంది. కాకపోతే అక్కడ ఏమవుతుంది, ఈ క్రిములు శోషరస నాళాలను అడ్డుకోవటం వల్ల అంటే వల్ల అక్కడ కణజాలాలు పెద్దవై శరీరం బాగా లావుగా ఉబ్బుతుంది. దీన్నే మనం బోధ రోగం అంటారు, దీన్నే మనం బోధకాలు అంటారు. బోధ వ్యాధి చికిత్సకు ఇథైల్ కార్బమైజైన్ అనే మందును వాడతారు. ఆ మందుని కనుక వాడినట్టయితే మనం నివారించవచ్చు. అంటే బోధ వ్యాధి చికిత్సకు డైఇథైల్ కార్బమైజైన్ అనే మందును వాడాలి. 1880వ సంవత్సరంలో చార్లెస్ లావిరన్ మలేరియా పరాణజీవిని కనిపెట్టింది. అంటే ఇక్కడ మలేరియాని కలగజేసేటువంటి పరాణజీవిని మొట్టమొదటైనా కనిపెట్టాడు. మలేరియా జీవి ప్రోటోజోవన్ల పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం వలన కలుగుతుంది. మలేరియా జీవి దేనివల్ల వస్తుంది? ప్రోటోజోవన్ల అయిన పరాన్నజీవి ప్లాస్మోడియం వల్ల వస్తుంది. ప్రోటోజోవన్ వర్గానికి చెందిన పరాన్నజీవి ఏది ఉందో ప్లాస్మోడియం. అంటే ఇది ఎలా అంటే, మలేరియా పరాన్నజీవి తన జీవిత చక్రాన్ని 2 అతిథేయుల్లో గడుపుతుంది. ఒకటి ప్రధాన అతిథేయి అయిన దోమ, రెండవది అతిథేయి మానవుడు. అంటే ఇక్కడ మలేరియా వ్యాధి కలగజేసే ప్లాస్మోడియం మొదట దోమ శరీరంలోకి ప్రవేశించింది. మొదటి అతిథేయి అది. కాకపోతే దాని జీవచక్రాన్ని మొదటి అతిథేయిలో గడుపుకుంటూ ఆ తర్వాత రెండవ అతిథేయి అయినటువంటి మానవుని కుట్టినప్పుడు దాని రక్తం ద్వారా, దోమ రక్తం ద్వారా మానవుని యొక్క రక్తాన్ని పీల్చినప్పుడు ఇక్కడ పరస్పరం బదిలీ అవుతుంది. ఏమవుతుంది బదిలీ అంటే, ఈ ప్లాస్మోడియం అనేటటువంటి పరాన్నజీవి మానవుని యొక్క శరీరంలోకి పోవటం జరుగుతుంది. మానవుల్లో జరిగే ప్లాస్మోడియం జీవిత చక్రాన్ని అలైంగిక వలయం అంటారు. అంటే ఇక్కడ మానవుల్లో జరిగే ప్లాస్మోడియం జీవిత చక్రాన్ని అలైంగిక వలయం అని, దోమలో జరిగే మార్పులను లైంగిక చక్రం అని అంటారు. అంటే ఇక్కడ లైంగిక ఉత్పత్తి దశ దోమలో జరుగుతుంది, అలైంగికటువంటి వలయం మానవుల్లో జరిగే మలేరియా పరాన్నజీవి జీవిత చక్రంలో కాలేయంలో జరిగే మార్పులను ప్రీ ఎరిథ్రోసైటిక్ వలయం అంటారు. కాలేయంలో జరిగే మార్పులను ప్రీ ఎరిథ్రోసైటిక్ వలయం అంటారు. ఎర్ర రక్త కణాల్లో జరిగే మార్పుల వలయాన్ని ఎరిథ్రోసైటిక్ వలయం అని కూడా అంటారు. ఇక్కడ మానవుల్లో జరిగే పరాన్నజీవి జీవిత చక్రంలో కాలేయంలో జరిగే మార్పులను ప్రీ ఎరిథ్రోసైటిక్, అదే ఎర్ర రక్త కణాల్లో జరిగే దాన్ని ఎరిథ్రోసైటిక్ వలయం అని చెప్పి అంటాం. చలి, జ్వరం, మలేరియా వంటి లక్షణాలు, జ్వరం తిరిగి మళ్ళీ పదే రాకుండా 2 లేక 3 రోజులకు ఒకసారి వస్తుంది. పదే కానీ తిరిగి కానీ మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే చలి, జ్వరం, అంటే ఈ మలేరియా వ్యాధి లక్షణాలు ఏమంటాయంటే చలి జ్వరం వస్తుంది. ముఖ్యంగా చలి జ్వరం, చలి పుడుతుంది ఒకవైపున, జ్వరంలాగా వేడిగా ఉంటుంది, మళ్ళీ బాడీ చల్లగా ఉన్నట్టు ఉంటుంది. జ్వరం మళ్ళీ వంతుల వారీగా వస్తుంది. ఇప్పుడు వచ్చి మళ్ళీ 1 గంట తర్వాత, లేకపోతే సాయంత్రం, ఉదయం అంటే సాయంత్రం పూట రావటం, లేకపోతే నైట్ రావటం, ఇలా ఇట్లా వస్తుంది. మళ్ళీ వచ్చి తిరిగి మళ్ళీ రావటం. అంటే కొన్ని 3 రోజులకు ఒకసారి తిరిగి రావటం, 2 రోజులకు ఒకసారి రావటం, ఇలా మలేరియా వ్యాధి లక్షణాలు జరుగుతుంది. దాన్ని బట్టి తగ్గి మళ్ళీ రావటం జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని మలేరియా గుర్తించవచ్చు. చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించినటువంటి మలేరియా వ్యాధి కనిపిస్తుంది. క్వినైన్ అనేటువంటి ఔషధాన్ని మలేరియా వ్యాధి నియంత్రణకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మలేరియాకి నివారించడానికి ఇంజక్షన్లు క్వినైన్ అనేటువంటి మందుతోటే మనం వాళ్ళకి అందించడం జరుగుతుంది. తొందరగా ఈ మలేరియా అనే క్రిముల్ని మనం తొలగించవచ్చు మలేరియా వ్యాధి వచ్చినప్పుడు. చర్మ వ్యాధులు, చర్మానికి బయటపర రక్షక కవచం చర్మం వ్యాధికార క్రిములను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.
కొన్నిసార్లు క్రిములు లోనికి ప్రవేశించి చర్మ వ్యాధులను కూడా కలగజేస్తాయి. చర్మ వ్యాధుల శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. అంటే ఇక్కడ చర్మానికి బయటపర రక్షక కవచం చర్మం. అంటే మన శరీరం మొత్తానికి కూడా అసలు కవచం ఏదంటే చర్మం. ఏవిటి కూడా మన శరీరంలో పోనీయకుండా ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కొన్నిసార్లు ఈ క్రిములు లోనికి ప్రవేశించి చర్మ వ్యాధులను కూడా కలగజేస్తాయి. చర్మంపై పడి బొక్కలు పెట్టి అక్కడ మనకి కొన్ని చర్మ వ్యాధులను కలగజేసే అవకాశం. ఇలా చర్మ వ్యాధులను కలగజేసేటటువంటి చర్మ వ్యాధులు శాస్త్రాన్ని ఏమంటారంటే డెర్మటాలజీ అంటారు. గజ్జి చర్మానికి సోకే అంటువ్యాధి, ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. వ్యాధి సోకిన చిన్నపిల్లల దుస్తులు ఇతర చిన్నపిల్లలు వాడితే ఈ వ్యాధి వారికి అంటుకుంటుంది. గజ్జి ఇచ్మైట్ అనేటువంటి జీవి వల్ల వచ్చింది, బాగా గుర్తుంచుకోవాలి. గజ్జి అనేది ఇచ్మైట్ అనే జీవి వల్ల వస్తుంది. సార్కోప్టిన్ స్కాబిస్ దీని శాస్త్రీయ నామం. ఇది సాలిడ్ను పోలి ఉంటుంది. పురుగు ఆర్థోపోడ వర్గానికి సంబంధించింది కాబట్టి గజ్జి అనేది చిన్నప్పుడు పిల్లల్లో చాలా ఏళ్ల సందుల్లో, కాళ్ళ సందుల్లో, ఇట్లా చేతుల మీద బాగా వచ్చే అవకాశం ఉంది. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడ బొక్కలు చేసి ఆ విధంగా అక్కడ చర్మాన్ని మొత్తాన్ని కూడా గజ్జి కలగజేసేటటువంటి ఈ ఇచ్చిమైటటువంటి జీవి వల్ల జరుగుతుంది, సూక్ష్మజీవి వల్ల. మైట్స్ వల్ల చర్మం బాగా దురద పెడుతుంది. ఈ మైట్స్ వల్ల దురద బాగా వస్తుంది, బాగా గీకుతూ ఉంటారు. పగలు భరించేగా ఉంటుంది, రాత్రిపూట బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి. స్కాబిస్ వేళ్ల మధ్య చర్మం మధ్య మణికట్టు, ఉదరం వీటి మీద బాగా వస్తుంది మడతల్లో. మైట్స్ ఏర్పడిన బొరియల్లోకి ఇతర వ్యాధికార క్రిములు కూడా చేరి ఇతర చర్మ వ్యాధులు కలగజేస్తాయి. ఒక్కోసారి వీటి వల్ల ఏర్పడినటువంటి బొక్కలు బొరియల్లో ఇతర క్రిములు కూడా చేరి ఇంకా వేరే జబ్బులు కూడా కలగజేసే అవకాశం ఉంది. ద్వితీయ సంక్రమణ కూడా జరుగుతుంది. కాబట్టి వీటిని మనం అతిగా దురద పెట్టడం వల్ల ఈ వ్యాధిని గుర్తించవచ్చు. స్కాబిస్ వ్యాధి కూడా సల్ఫర్ ఉన్న లేషనాలను వాడతారు. తాకటం వల్ల స్కాబిస్ వ్యాధి వస్తుంది. ఇంట్లో ఒకరికి స్కాబిస్ దొరికితే మిగతా వారందరికి కూడా వైద్యం చేసుకోవటం మంచిది. అదే ఎలర్జీ వల్ల కలిగే దురద మరొక చర్మ వ్యాధి. దీన్ని కూడా విష పదార్థం కానీ శరీరంలో ప్రవేశించడం వల్ల ఎలర్జీ వస్తుంది. ఇది స్కాబిస్ వల్ల ఎక్టిమా, తామర, కుష్టు. ఆరోగ్య సేవా సంస్థలు ఇవన్నీ ఇలా వ్యాధులు కలుగజేస్తున్నాయి. మరి వీటికి ఏమైనా సంస్థలు ఉన్నాయా? మన దేశంలో 2 రకాల ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు. గ్రామీణ ప్రాంతాలు గర్భిణులకు కాన్పులు చేసే వారిని దాయిలు, మంత్రసాన్లు, ఇప్పుడు ఏఎన్ఎంలని కూడా వచ్చారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ పథకం కింద ప్రభుత్వం దాయిల క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా తర్ఫీదిచ్చి మాతా శిశువుల సంక్షేమం, పరిమిత కుటుంబం గురించి కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నారు. అంగన్వాడీ అంటే ఒక ప్రాంగణం. ప్రతి 1000 మంది జనాభాకు సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలు 3000 నుంచి 5000 జనాభాకు ఉపకేంద్ర ఆసుపత్రి ఉంది. ప్రతి ఉపకేంద్ర ఆసుపత్రికి ఒక మగ, ఆడ ఆరోగ్య ఉన్నారు. 100 గ్రామాల్లో ఉండే 1,00,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అలాగే సామూహిక ఆరోగ్య కేంద్రం 1,00,000 జనాభా కలిగినటువంటి వాటికి ఇక్కడ 30 పడకల ఆసుపత్రి కూడా ఉంది. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి సంరక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నారు. తర్ఫీదు పొందినటువంటి వారు కూడా ఈ మరణాల రేటు తగ్గించడంలో కూడా తోడ్పడుతున్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 1,00,000 జనాభాకు కేటాయిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్త తర్ఫీదు ఇవ్వటం, ఆసుపత్రుల్లో మరి వైద్య చికిత్స అందటం, సకాలంలో వ్యాధులు నిర్వహించడం. అలాగే ప్రథమ చికిత్స విషయానికి వచ్చినప్పుడు మనకి ఒకేసారి తక్షణమే అనుకోకున్నటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనకి చికిత్సే ప్రథమ చికిత్స. ఎండ దెబ్బ, వడదెబ్బ ఇలాంటివన్నీ కూడా దాంట్లో నుంచి వస్తాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రదేశాల్లో మనం వేడి వంకర్లు పోవటం, పాము కాటేయటం, మరి ఎముకలు ఎరగటం, నీటిలో మునగటం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి. ఇట్లా కొన్నిటిలో మనం వాటికి సరైనటువంటి సమయంలో మనం స్పందించి, పాము కాటేసినప్పుడు కూడా మనం స్పందించి వాటిని గుర్తుపట్టి విషసర్పాల వేద కనుక్కొని మనం చేసినట్టయితే వెంటనే మనం దాని నుంచి బయటపడవచ్చు. అలాగే గాయమైన చోట కూడా మనం గుడ్డగట్టడం, కొంత ప్రాథమికంగా దాన్ని ఏమేం చేయాలనేది కూడా మనకి తెలియాలి. విరుగుళ్ళలో ఉన్న ప్రతిరక్షకాలు విషంలోకి రాక్షలను గుర్తించి విషాన్ని తటస్థీకరణం కూడా చేయాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం 15,000 మంది పాము కాటు వల్ల చనిపోతున్నారు. ఇకపోతే ఎముకల విరుపు ప్రమాదాలు కూడా చాలామంది యాక్సిడెంట్లో గబుక్కం చెయ్యి ఇరిగిపోద్ది, కాలు ఇరిగిపోద్ది, స్కూటర్ మీద కింద పడతారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఓ ప్రథమ చికిత్స వెంటనే అందించేదే ప్రథమ చికిత్స. ప్రమాదానికి గురైన వ్యక్తిని బ్రతికించటం,
బాధ విపత్తు నుండి విముక్తి చేయటం అనే ప్రథమ చికిత్స లక్ష్యాలు. ఇస్మార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ఒక ఆయన 1879లో అంబులెన్స్ సర్వీస్ వలన కూడా ప్రథమ చికిత్స బహుళ ప్రచారంలోకి వచ్చిందనమాట. ఈ విధంగా ఎముకలు విరిగినప్పుడు ప్రథమ చికిత్స చేయటం, సామాన్య ఎముకల విరిపని, పెద్ద గాయం రాకుండా కొన్ని చోట రాసుకోవటం అని, ఓపెన్ ఎముకల విరిపని, ఇలా వివిధ రకాలైనటువంటి ఎముకల విరుపు కూడా ఉంటుందన్నమాట. వీటిని బట్టి మనం జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ ప్రథమ చికిత్స అందియాలి. ఈ విధంగా ఈరోజు మనం చెప్పినటువంటి పోషణ గురించి, విటమిన్ల గురించి, వివిధ రకాల వ్యాధులు ఎలా కలగజేస్తున్నాయి, మరి అలాగే ఆరోగ్య సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు అన్ని విషయాల గురించి కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. వీటి మీద మనం కొన్ని ప్రశ్నలు కూడా తయారు చేసుకుని ఎన్నో ప్రశ్నల మధ్యలో చెప్పా, ఎలా ప్రశ్నలు అడుగుతారో చెప్పా. వీటి మీద ఇంకా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని మనం ప్రిపేర్ అయినట్టయితే మనం ఈ సబ్జెక్ట్లో బాగా తరోగా ఉండొచ్చు, మనం ఎక్కువ ఆన్సర్స్ కూడా బాగా చేయొచ్చు అని చెప్తూ మళ్ళీ తర్వాత క్లాస్లో కలుద్దాం. నమస్కారం.